ఖచ్చితంగా దించాలన్నా. ఇంకోటన్నా ఆ 4,000 రూపాయల వృత్తి వద్దన్న మనకి. హాస్టల్ ఫీజు కట్టమని చెప్పాను అన్న, ఒక నెల ప్రతి నెల. అంతే. ఆ 4,000 వృత్తి కోసం ఎవరన్నా కష్టపడేది? 4,000 రూపాయలు ఒక మూలకి ఇస్తలే ఇవ్వాలి రేపు. అవునవును. ఇంకోటన్నా టీజీపీఎస్సీ లో కూడా 87 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారన్న. ట్రిబుల్ లో కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కీలకమైన పాత్ర. దీంట్లో ఏంటంటే అన్న, ఈ అవుట్ సోర్సింగ్ విషయానికి వస్తే నేను ప్రభుత్వానికి 1-2 సార్లు చెప్పిన, శాసన మండలిలో కూడా మాట్లాడినా, అవుట్ సోర్సింగ్ అనేది ఇప్పుడు ఒకరికి దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి 20,000 రూపాయలు ఇస్తుంది. 20,000 రూపాయలు ఇస్తే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని ఉద్యోగికి 13,000 చేతిలో పెడతా ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సింది ఇస్తున్నాము, మధ్యలో దళారీలు ఆ డబ్బులు 6-7 కొట్టేస్తున్నారు. నేను ప్రభుత్వానికి చెప్పిన కార్పొరేషన్ పెట్టి నేరుగా ఆ ఎవరైతే పని చేస్తా ఉన్నారో వాళ్ళ ఖాతాలో వేస్తే 20,000కి 20,000 వాళ్ళ అకౌంట్ లో పడతాయి కదా అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని పరిశీలిస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పింది, కానీ ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలేదు కుమార్ భాయ్.